హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, నెక్స్ట్ చిట్టికి భోగిపళ్ళు పోసిన వీడియో అప్లోడ్ చేస్తాను అనేసి. ఇదే అనమాట. సో టైం 4 అలా అవుతున్నట్టుంది. ఇంకా డెకార్ స్టార్ట్ చేద్దామని స్టాండ్ అది సెట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, లైక్ భోగి వ్లాగ్ పార్ట్ 1 లాగా. సో అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వాళ్ళు డిలీట్ చేస్తారనమాట. ఐ మీన్ ఛానల్ నుంచి రిమూవ్ చేస్తారు. నాకు నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే ఇలాగ యానిమల్స్కి హామ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టి రిమూవ్ చేసేస్తున్నాము. ఐ మీన్ కోడి పందాలు అవి పెట్టాను కదా, సో అందుకు రిమూవ్ చేసేస్తున్నాం అనేసి నోటిఫికేషన్ వచ్చేసి వీడియో రిమూవ్ చేస్తారనమాట. అది నాకు ముందే తెలుసుంటే ఆ బిట్స్ పెట్టేదాన్ని కాదు. సో ఎనీవేస్ డిలీట్ అయిపోయింది కదా అనేసి ఇంకా వదిలేసాను. మళ్ళీ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను ఎడిట్ చేసి, బట్ ఎందుకులే ఫైన్ అనేసి ఊరుకున్నాను. సో ఇప్పుడైతే ఏమీ డెకార్కి ఏమీ కొత్తగా తీసుకునింది లేదు. చిట్టి పుట్టినప్పటి నుంచి ఇదే డెకార్ అనమాట. ఫస్ట్ ఇయర్ 2 months 3 months బేబీ. సో అప్పుడు తీసుకున్నాము ఈ ప్రాప్స్ అన్నీ. సో అప్పటివే ఇప్పటి వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా దానికి ఫీవర్ వచ్చేసింది బాగా. సెకండ్ ఇయర్ పోసినప్పుడు అస్సలు హెల్త్ బాగాలేదనమాట, కానీ పోస్తే మంచిది అనేసి అన్నారనేసి పోసాను. అండ్ థర్డ్ ఇయర్ అరకులో ఉన్నాము. సో అలాగ అయిపోయింది. అండ్ ఇప్పుడు సరేలే ఫొటోస్ సేమ్ బ్యాక్డ్రాప్ అయినా పర్లేదు, ఫొటోస్ అవి బాగా వస్తాయి కదా అన్నట్టు మళ్ళీ సేమ్ బ్యాక్డ్రాప్ పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ చూస్తున్నారు కదా, సో జస్ట్ సింపుల్గా ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక క్లాత్ పెట్టేసి ఈ ప్లాస్టిక్ బంతిపూలు ఉంటాయి కదా దండలు, ఇంకా అవి అటు ఇటు ఒకటి పెట్టేస్తాను. సో చూస్తూ ఉండండి మీరు కూడా. చూసారు కదా, అంతే అనమాట డెకార్. ఆ లైట్స్ అవి ఆన్ చేసుకుంటే అయిపోతుంది. కైట్స్కి ఉన్న డబల్ టేప్ కూడా లాస్ట్ టైంది అనమాట, అందుకే ఊరికే ఊడిపోతున్నాయి. ఇంకా లైట్స్ ఆన్ చేసుకొని అటు ఇటు చెరుకుల్లో నించోపెట్టుకుంటే ఇంకా మన డెకార్ అయిపోయినట్టే అనమాట. చూస్తున్నారు కదా, రేగిపళ్ళు, చెరుకుగడ ముక్కలు అండ్ కాయిన్స్, చాక్లెట్స్ ఇవి కలుపుతాం కదా. సో ఇక్కడ అవన్నీ ఉంటే ఇవన్నీ ముందే వాష్ చేసుకొని పెట్టుకున్నాము. చెరుకుగడ ముక్కలు అత్తే కట్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఇంకా ఇవన్నీ ఇక్కడ కూర్చొని కలుపుతున్నాం అనమాట. యాక్చువల్లీ మీరు వేసడం వద్దు, ఏ యాక్షన్తో కొన్ని చాక్లెట్స్ చిన్ను ఇవాళ పిలిచేవరా? అభి నీకు చెల్లికి స్నానం చేసినప్పుడు నీకు చేయించాలా? టీ షర్ట్ వేసుకుంటానన్నా ఇప్పుడు వేసేస్తానే. ఇంకా భోగిపళ్ళు కూడా పోసేవి కలిపేసాము, రెడీగా పెట్టుకున్నాము. చిట్టి చూడండి అవన్నీ కంగారు చేస్తుంది. అండ్ డెకార్ చూడండి, సో బాగా వచ్చింది కదా. నాకైతే ఈ చెరుగళ్ళు పెట్టాక చాలా లైవ్లీగా అనిపించింది, కలగా ఉంది కదా, చాలా బాగుంది.
భోగిపళ్ళు పోసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. పాపం పిల్లలు అందరూ చెప్పిన టైంకే వచ్చారనమాట. ఏంటంటే కరెక్ట్గా 5:30 కల్లా పవర్ కట్ అయ్యింది. ఇంకా రాలేదు ఎప్పటికీ. ఇంకా సరే అనేసి కింద ఇన్వర్టర్ ఉంటే స్టాండ్ పట్టుకొని వచ్చేసాం కిందకి. ఇంకా బుడ్డి చూడండి అసలు కూర్చోనని బాగా ఫస్ట్ దానికి తెలియదు కదా ఏం చేస్తారనేసి, సో కూర్చోడానికి భయపడింది. ఇంకా నేను కూర్చోబెట్టుకున్నాను అనమాట. తర్వాత మాత్రం అదే కూర్చుంది. ఇంకా బాగా ఎంజాయ్ చేసింది మొత్తం ప్రాసెస్ అంతా. అండ్ పిల్లలు చూడండి, భోగిపల్లికి పిల్లలు ఉంటేనే కదా హడావడి. పాపం పిలవగానే బాగానే వచ్చారు. అండ్ చిట్టిది కూడా పిల్లల్ని చూడగానే ఇంచక్క ఆడుకుందనమాట. లక్ష్మి రండి నువ్వు కూర్చుంటావా ఇప్పుడు? నువ్వు ఒకదాన్ని కూర్చుంటావా? అది అదుపు చేసుకుంటా. ఒకసారి బాబాయ్ వెనక్కి జరగండి. ఇద్దరు వెనక్కి జరగండి. ఇద్దరు నవ్వాలి. ఏం పేరు పాప? ఇద్దరి బాబు చిన్నోడేది చూసారు కదా మా చిట్టలు ఎంత చక్కగా పోయించుకుందో అలా చేయకుండా. ఇంకా అందరం పోసాక లాస్ట్లో ఇలా హారతి ఇచ్చామన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకా అయిపోయింది. పిల్లలందరికీ చాక్లెట్స్ అవి ఇస్తే వెళ్ళిపోయారు. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని తినేసి పడుకున్నాం అనమాట. డిన్నర్కి కూడా అత్తయ్య గుమ్మడికాయ పులుసు, పప్పు, ముద్దపప్పు ఇవన్నీ స్పెషల్స్ చేశారు. ఇంకా అదేం షూట్ చేయలేదు నేను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్ బాయ్.